క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లు, 10 డిపార్ట్మెంట్స్. సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లు. ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే దెయ్యం కూడా సామ్రాజ్యాన్ని విస్తరించుకుందని, ఆ సామ్రాజ్యం 10 శాఖల పర్యవేక్షణలో పనిచేస్తుందని, ఆ 10 శాఖలను మరో 4 శాఖలు పైన పరీక్షిస్తూ ఉంటాయని క్రైస్తవ ప్రపంచానికి చెప్పాలి. ఆ 10 శాఖలలో మొదటి శాఖ గురించి ఈరోజు మాట్లాడదాం. 10 శాఖల్ని 4 శాఖలు పర్యవేక్షిస్తుంటాయి కాబట్టి ఆ 4 శాఖలు 1 ప్రధానులుగా, 2 అధికారులుగా, 3 లోకనాథులుగా, 4 దురాత్మల సమూహములుగా నియమించింది. వీరు ఈ 10 శాఖల వారు ఎలాగైనా కానివ్వండి దేవుని పిల్లలను సాతాను సామ్రాజ్యంలోకి లాక్కెళ్ళిపోవాలి. దేవుని పిల్లలను సాతాను సామ్రాజ్యంలోకి ఎలాగైనా లాక్కెళ్ళిపోవాలి. బట్ కాన్సెప్ట్ అదే. అంటే దేవుని పిల్లలను చంపేయాలి. బట్ కాన్సెప్ట్ అది. దీంట్లో మొదటి డిపార్ట్మెంట్ ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆ మొదటి డిపార్ట్మెంటు పేరు దురాత్మ శాఖ. వీడు దేవుని పిల్లలను చంపే ఆలోచన బలంగా చేస్తారు. ఎందుకంటే దేవుని ప్రేమను గుర్తెరిగిన వాడిని ఆవరించి దేవుని ప్రేమలో కొనసాగుతున్న వాడిని చంపేయాలి. ఇది వీళ్ళ కాన్సెప్ట్. దేవుని ప్రేమను గుర్తెరిగిన వాడు ఏదో ఒక విషయంలో బలహీనుడిగా ఉంటాడు కాబట్టి వాడిని ఆవరించాలి. మిగతా దేవుని పిల్లలను చంపేయాలి. ఇది దురాత్మ శాఖ యొక్క ఉద్దేశం. మనకు తెలుసు సౌలు దేవుని ప్రేమ ఎరిగినవాడే, బెన్యామీను గోత్రీకుడే. దేవుడు రాజుగా నియమించాడు. అఫ్కోర్స్ ప్రజలు కోరుకున్నారు అనుకో, అది వేరే విషయం. 2 సంవత్సరాల తర్వాత దెయ్యం బలంగా పట్టేసింది. దేవుడి మాట తృణీకరించే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అప్పుడు వాడి సామ్రాజ్యాన్ని తీసివేసి దావీదుకి ఇవ్వాలనుకుంటాడు దేవుడు. దావీదుకు ఇవ్వాలనుకున్న సంగతి పసిగట్టినటువంటి సౌలు దావీదుని చంపేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనములు. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట ఇసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ. అదేంటండి దేవుని యొద్ద నుంచి దురాత్మ రావటం ఏంటి అనుకుంటున్నారా? దేవుని ఆత్మ ఎవరినైనా విడిస్తే దురాత్మే ప్రవేశిస్తుంది.
దేవుని ఆత్మ ఎవడిలోనైనా లేకపోతే దురాత్మ వస్తుంది. దురాత్మ వచ్చిందంటే దేవుని ఆత్మ కలిగిన పిల్లను చంపేయాలి. అది వాడి కాన్సెప్ట్. కనుక దావీదుకి సింహాసనాన్ని కట్టబెట్టాలనుకున్న దేవుడు అది గుర్తించేటువంటి సౌలు దావీదు చంపే ఆలోచనలో దురాత్మ పడుతుంది, దావీదు సితారా వాయిస్తే పోతుందని తన సైనికుల్లో ఒకరు చెబితే దావీదుని పిలిపించినప్పుడు ఆ సందర్భం దేవుని యొద్ద నుండి సౌలు మీదకు దురాత్మ వచ్చింది. అంటే సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయింది. అందుకే దేవుని యొద్ద నుండి అంటే నీ ఆత్మ సౌలులో లేదు గనక, వాడి స్థానం ఖాళీగా ఉంది గనక నేను ఆక్రమించుకుంటా. కనుక సౌలుని కంప్లీట్గా దురాత్మ ఆవరించింది. దావీదు దేవుని ప్రేమైన పిల్లవాడు, చంపాలనుకుంటున్నాడు. అంటే దేవుని ఆత్మ ఎవడిలోనైనా లేకపోతే దెయ్యం ఛాన్స్ తీసుకుంటుంది. 1 సమూయేలు 16:15 యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి అని ఉంది అక్కడ. అంటే యెహోవా ఆత్మ ఎవరిలోనైనా లేకపోతే దురాత్మకి నిలయంగా మారుతాడు. దురాత్మ క్రియ ఏంటంటే దేవుని ప్రేమను కలిగిన పిల్లలను చంపేసే కార్యక్రమం. అప్పుడు భక్తి అంటే దేవుడంటే భయం కానీ, దేవుడంటే భక్తి కానీ లేకుండా దురాత్మ ఆవరించిన వాడు ఉంటాడు. ఇలా భక్తి ఎలా తరిగిపోతుందో దేవుడు చెప్పాలనుకున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. అక్కడ ఏమనుందంటే, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కడబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోయెను. దురాత్మ ఆవరించిన వాడి భక్తి ఎలా అయితే కరిగిపోతుందో దేవుడు చెప్పాలనుకున్నాడు. తెల్లవారగానే కనబడు మేఘము, సూర్యుని రాకతో మేఘాలు విచ్ఛిన్నమైపోతాయి. ప్రాతకాలమున పడు మంచు, ప్రాతకాలం అంటే సూర్యుడు రాకముందు జాము, 4వ జాము మంచు పడింది. తెల్లవారుజామున పల్లెటూరులో గడ్డి ఆవులు దడకి వెళ్ళేటప్పుడు మనకు అదంతా అర్థమవుద్ది. సూర్యుడు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచు కరిగిపోద్ది, ఆవిరైపోద్ది. వీళ్ళ భక్తి కూడా అలాగే ఉంది. యెహోవా ఆత్మ లేని వాడి భక్తిని దేంతో పోల్చాడో తెలుసా? మేఘాలతో, ప్రాతకాలమున పడు మంచుతో. అంటే అవి నిలవు. దెయ్యం ఆవరించిన వాడి భక్తి కూడా దేవుని మాట బలంగా వస్తుంటే విని నిలవలేడు. దేవుని మాట వినటానికి మనం సంఘానికి వస్తాం. సంఘానికి వస్తున్నప్పుడు దేవుడి మాట ఎంత బలంగా ఉంటుందో, ఎంత లోతుగా వెళ్తుందో చెప్పకనే చెప్పాడు. ఎక్కడ? హెబ్రీ 4:12 దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ఎక్కడ పోతుంది? మూలుగుల్లో వెళ్ళిపోతుంది. అంత లోతుగా వెళ్తుంది. అంటే సంఘాలలో దేవుని మాట ఇంత లోతులోకి మనిషికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. అంత లోతులోకి వెళ్ళే సంఘములో బలహీనుడిగా, దెయ్యం ఆవరించిన వాడిగా ఉన్నవాడిని దెయ్యం విన్నయ్యదు, అది పూర్తిగా వశపరుచుకుంటుంది. కనుక వాడు వాక్యం దగ్గర లేకుండా పోతాడు. పైగా దెయ్యం పట్టిందంటే ఊకుంటాడా?
ఒరే నేను దెయ్యం ఆవరించిందిరా అందుకే నువ్వు వాక్యాన్ని ప్రేమించట్లేదురా అంటే ఊరుకుంటాడా? ఊకోడు. అంటే వాక్యాన్ని వినడంలోని మనసు ఎవడైతే కలిగి ఉంటాడో వాడు దేవుని ఆత్మను కోల్పోయిన వాడు, దురాత్మ ఆవరించిన వాడుగా బైబిల్ చెబుతుంది. కానీ ఎవడైనా సరే నేను దురాత్మ ఆవరించిందిరా అని వాక్య ప్రకారంగా చెబితే వాడు వింటాడా? విండో. వాడు వింటే ఎంత, వినకపోతే ఎంత, చెప్పాల్సిందే. మనం సంఘంలో ఉన్నామంటే దేవుడి మాట స్వీకరించడానికి వచ్చాం. వీడు అనుకూలత కోలుకుంటాడు. ఈ దెయ్యం దురాత్మ పట్టిన వాడు ఎవడైనా సంఘములో వాడికి అనుకూలంగా ఉండాలి వాక్యం. అది ఎలా ఉంటుంది? వాక్యం అంటే వాక్యంలాగా ఉంటుంది. అది నేనైనా మీరైనా తీసుకోవాల్సిందే. వాక్యం మనకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడం తప్పు. వాక్యాన్ని అనుకూలంగా మలుసుకోవాలనుకోవడం కూడా తప్పే. అది అనుకూలంగా ఉండదు, దాన్ని అనుకూలంగా మనం మలుసుకోలేము. అది చెబుతుంటే భూమి మీద మనం నేర్చుకోవటమే. ఎందుకంటే దేవుడు గైడ్ లాంటి వాడు, మనకు అన్నీ నేర్పుతూ ఉంటాడు. కనుక ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేస్తాను, నిన్నేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము, ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోయెను. దేవుడి మాటను సేకరించని వాడిని దురాత్మ ఆవరించింది అని దీన్ని బట్టి చెప్పచ్చు. అంటే మేఘాలు నిలవు, సూర్యుడు రాకముందు పడు ప్రాతకాలం, మంచు నిలవదు. సూర్యుడు రాకతో ఈ రెండు పటపంచలైపోతాయి. సూర్యుడు అంటే వెలుగు, వెలుగంటే వాక్యం. అంటే వాక్యం అనేది బలంగా వస్తే దాన్ని సేకరించే మనసు దెయ్యం పట్టిన వాడికి ఉండదు కనుక వాడు దేవుని సన్నిధానంలో కనపడ్డాడు. ఎందుకంటే వాక్యం అగ్ని అయి మండిద్ది కనుక వాడు తీసుకోలేడు. కనుక వీడిలో భక్తి లేదు అని దెయ్యం ఎప్పుడైతే గ్రహించిద్దో వాడిని ఆవరించేది. ఆవరించడమే కాదు, వాడిని ఏజెంట్గా కూడా ఎన్నుకుంటుంది. వాడు ఆపరేషన్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడయ్యా అంటే వాడి ఇంటి నుంచే ప్రారంభిస్తాడు. ఎందుకంటే వాడింటికి వాడు యజమానుడు కనుక, వాడింటిలో భార్య పిల్లలు వాడి మాటే వినాలి కనుక వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి పోతాడు. కాబట్టి వీడిలో దురాత్మ దూరింది కనుక, వాక్యాన్ని గ్రహించలేడు కనుక, సత్యం దగ్గర ఉండలేడు కనుక, సాతాను వాడిని ఏజెంట్గా మార్చుకుంది కనుక ఆపరేషన్ అనేది 1 కొరింథీ 10:12కి విరుద్ధం. ఎవడైనను తన ఇంటిని ఏలకపోయినలా, అంటే ముందు తన ఇంటి వాడిని ఏలాలి అంటే దురాత్మ ఆవరించిన వాడు తన కుటుంబం మొత్తాన్ని వాక్యానికి దూరం చేస్తాడు. అక్కడి నుంచి వాడు ఆపరేషన్ సక్సెస్ చేస్తాడు. నేను చెప్తున్నానా? దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు కదా. కనుక వాడి ఇంటి నుంచే ఆరంభం అవుద్ది. అది ఇక అక్కడి నుంచి వాడి ఇంటి యజమానుడు కాబట్టి అక్కడి నుంచి వాడి పతనం ప్రారంభం అవుద్ది. అందుకే దేవుడు చెబుతున్నాడు, దైవ సన్నిధానానికి వస్తున్నటువంటి వారిలో దుస్తులు ఉన్నారు అని చెప్పాడు. ఎప్పుడో ఇర్మియా గారే కావాలని చెప్పాడు. కనుక ఇలాంటి విషయాలన్నీ దెయ్యం దాసేసి శరీర బలహీనతల మీద, మనుషుల యొక్క బలహీనతలు ఏవైతే ఉంటాయో, తలంపుల బలహీనతలు, వీటి మీద ప్రసంగం చేయడం ప్రారంభించాడు. అది ఉపశమనాన్ని ఇస్తుందేమో కానీ ఆత్మకు మాత్రం రక్షణ బంధాన్ని మాత్రం స్థిరపరచలేదు. ఎందుకంటే డెవిల్ ఏజెంట్ అనేవాడు ఎప్పుడు కూడా టార్గెట్ అనేది వాడి కుటుంబం నుంచే పతనం అవుతుంది, అక్కడే చేస్తాడు. అందుకే దేవుడు జాగ్రత్త చెబుతూ ఇర్మియా 5:26 ఒక మంచి మాట, నా జనులలో దుష్టులున్నారు. నా జనులు అంటే దేవుని పిల్లలు. దుష్టులున్నారు అంటే అర్థమైంది,
దురాత్మ ఆవరించిన పిల్లలు సంఘములో ఉన్నారు. అందుకనే సంఘములో వాక్యము రెండంచులు గల ఖడ్గముగా సంఘములో ఉన్నటువంటి వాతావరణములో ప్రజెంట్ చేయబడాలి. ఎక్కడైతే మనం కూడుకుంటామో అక్కడ దేవుని మాట అగ్నిగా మండాలి. లేకపోతే వాళ్ళు దేవుడికి దూరం అవుతారు, దెయ్యానికి ఇంకా దగ్గర అవుతుంటారు. వీడి వల్ల చాలా ఆత్మలకు లాస్ ఉంటుంది కనుక బ్రేక్ వేయాలి. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉన్నారు. సంఘాలు వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పనా? పక్షుల వేటగాండ్రు ఎలాగైతే పొంచి ఉంటారో, మనం చిన్నప్పుడు కూడా ఒక చేట పెట్టి, చేటకు ఒక కర్ర కట్టి, పుల్ల దానికి ఒక తాడు కట్టి, 4 వడ్ల గింజలో బియ్యం గింజలో వేసి దూరం నుండి అబ్జర్వేషన్ చేస్తుంటాం. ఆకలి కోసం వచ్చి దాన్ని మేస్తుంటే తాళ్ళు లాగేస్తాం, పుల్ల వెనక్కి జరిగిద్ది, దాని మీద బొట్టో తట్టో చేటో సంథింగ్ ఏదైతే మనం అరేంజ్ చేసామో అది పడిద్ది, అది దొరికిద్ది. అంటే నక్కి నక్కి చూస్తుంటాడు వీడు. సంఘములో పిల్లల్ని ఎలా ఆగం చెయ్యాలో నేర్పుతాడు ఎవరో దురాత్మ పట్టినోడు. అది కనుక నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉందురు. ఆత్మ సంబంధమైన పిల్లలతో ఆత్మ సంబంధమైన సంగతులే మాట్లాడాలి. అంతేగాని దురాత్మ ఆవరించిన వాడు ఎలా మాట్లాడతాడు? దురాత్మ ఆవరించిన వాడు సంఘములో విశ్వాసి తోలుగప్పుకొని ఉంటే వాడు ఎలా మాట్లాడతాడు? ఎప్పటికైనా బుద్ధి బయటపడింది, దొంగ బుద్ధి, దెయ్యం బుద్ధి. కనుక పొంచియుందురు అంటే సంఘాల్లో దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. దుష్టుడు ఆవరించిన వాడు మీ మధ్య ఉన్నాడు, వాడు మిమ్మల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు, మిమ్మల్ని చెడగొట్టే ఆలోచన గల మాటలు మీ మధ్య మాట్లాడతాడు. వాడితో మీరు జాగ్రత్త. మీరు ఎప్పుడు తిరుగుతారా అని చూస్తుంటాడు. దేవుడి మాటలు మాట్లాడు, ఇంకా ఇవే మాట్లాడతాడు. ఇంకా పక్షుల వేటకాండ్రు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. బోనులు అంటే ఎరా ఎరా ఉచ్చు ఇలాంటి క్యాటర్స్ అని వాడు కలిగి ఉంటాడు. అంటే టోటల్గా దురాత్మ ఆవరించిన వాడు వాడితో పాటు సంఘములో ఉన్న పిల్లలను కూడా ఆగం చేస్తాడు. మరి దేవుడు ఊరుకుంటాడా అండి? ఊరుకుంటాడా? పైగా వీడెవడు? దేవుని ప్రేమను గుర్తెరిగిన వాడే. దేవుని ప్రేమను గుర్తెరిగిన వాడు దైవ ప్రేమ లేనివాడు. అంటే ఏమైంది? దురాత్మ దూరే అంత సనువిచ్చేశాడు, దెయ్యం దూరింది. అది ఊరుకుంటుందా? కాబట్టి సంఘములో ఉన్న వాడిని పడుతుందంటే వాడు నీతిని గురించి ఎరిగిన వాడే. దెయ్యానికి ఎవరు కావాలి? దేవుడి పెట్టే కావాలి. దేవుడికి ఎవరు కావాలి? దేవుడి పెట్టే కావాలి. లోకములో పటాసుగా తిరిగే వాడిని దెయ్యం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు దాని అండర్ కవర్లో ఉన్నాడు కాబట్టి. ఇక కాస్తో కూస్తో భక్తిగా ఎవడైతే ఉంటాడో సంఘంలో ఆడిని ఈడి ద్వారా ఆగం చేసింది అది. ఎందుకంటే ఈడి ఏజెంట్ కాబట్టి. అంటే ఇంత జాగ్రత్త అవసరమా? ఇంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇవాళ 10 డిపార్ట్మెంట్లో మనం మాట్లాడుతున్నది మొదటి డిపార్ట్మెంట్ దురాత్మ. వీడి క్రియలు, వీడి చేష్టలు సంఘంలోనే. దేవుడికి సంఘబిడ్డలే కావాలి, దెయ్యానికి సంఘబిడ్డలే కావాలి. ఈ సంఘబిడ్డలు కావాలంటే సంఘబిడ్డల్లోనే అవిశ్వాసిగా, బలహీనంగా,
లోక సంబంధమైనటువంటి హైప్ ఎవడైతే కోరుకుంటాడో వాడు కావాలి, దానికి వాడిని ఆవరించాలి, వాడి ద్వారా సంఘాన్ని ఆగం చేయాలి. అందుకే అప్పుడు సంఘములో ఎలాంటి వాక్యం చెప్పాలి? బలంతో కూడిన వాక్యం, బలహీన్ని దహించి ఒక వాక్యం కావాలి. అందుకే మీరు చూడండి, ఎక్కడైతే బలంగా వాక్యం ఉంటుందో అక్కడ బలహీనత బయటపడుతుంది. బలహీనత బయటపడిందంటే వాడు బుద్ధి బయటపడుతుంది. వాడి బుద్ధి బయటపడిందంటే వాడు వాక్యం దగ్గర నిలవలేడు. పైగా వాడు బయటకు వెళ్ళి ఏం చెప్పుకుంటాడు తెలుసా? నేను స్వార్థ పనిలో బలంగా ఉన్నా, వాడిదే వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ మన వాక్యాన్ని నమ్ముతావా అంటే నమ్మం, మరి వాక్యాన్ని స్వీకరిస్తావా అంటే స్వీకరించం. దురాత్మ ఆవరించిన వాడు ఎలా ఉంటాడో విశ్వాసం తెలియదండి. అపోస్తుల్లో ఒకటి దెయ్యం పట్టింది, మిగతా 11 మందికి ఎవరికి తెలియదు. కానీ గురువుగారికి తెలుస్తుంది, యేసుక్రీస్తు వారికి తెలుస్తుంది పలానా వాడికి పట్టింది అని. పోనీ ఆయన ఏం చెప్పాడో మిగతా వాళ్ళకి చెప్పట్లా. మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు, ఆ ఒకడెవడు? 11 మంది నేనా ప్రభు అన్నాడు. యువత కూడా అంతే అన్నాడు, నేనా ప్రభు అన్నాడు. అంటే ఇప్పుడు నేనా అంటే మిగతా వాళ్ళు ఏమనుకోవాలి? పేతురు కాదు, యోహాను కాదు, సంథింగ్ ఆ 12 మంది ఉన్న వాళ్ళు కాదు. మరి మిగతా వాళ్ళు ఇంకెవరు? కనుక దేవుడు కూడా చెప్పట్లా. కనుక దురాత్మ పట్టినవాడు సంఘములో ఉన్న కాపురు అనేవాడు మిగతా వాళ్ళకి చెప్పడం ఎందుకు? వాడి టైం వస్తే 3:1 ప్రసంగి, ప్రతిదానికి సమయము కలదు. వాడి టైం వస్తే వాడు బయటపడతాడు దెయ్యం. అది కనుక ఎంత బలంగా ఆవరించిందంటే దెయ్యం సత్యాన్ని గ్రహించలేని మనసు కలిగి ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే ఫస్ట్ నుంచి దెయ్యమేలే, అది వేరే విషయం. కానీ కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బోనులు పెడతారు, మనుషులు పట్టుకుంటారు. వీడు ఏజెంట్, డెవిల్ ఏజెంట్. వీడు అసత్యాన్ని పెంచి పోషించే వారితో సహవాసం గలవాడు. సత్యాన్ని సమాధి చేయాలని వీళ్ళలాంటి వాడు ప్రారంభం నుంచి చూసినా క్రైస్తవ్యంలో వెంటుక వాసి విశ్వాసం కూడా తొలగల. ఎందుకంటే మనలాంటి వాడు బలంగా ఉంటాడు కాబట్టి, అనేక మందికి బలం చెబుతాడు కాబట్టి. కనుక ఎప్పుడైతే బలమైన వాక్యం వచ్చిందో తీసుకోలేని వాడు, దురాత్మ ఆవరించిన వాడు, వాడు బయలుపడకపోదు ఎప్పటికైనా. వీడు పైగా సంఘములో ఉన్నవాడే, నీతి మార్గం తెలిసిన వాడే. అది కూడా చెబుతున్నాడు దేవుడే. 2 పేతురు 2:21. వారు ఎవరో దురాత్మ ఆవరించిన వారు, ఏజెంట్లు, కోవట్లు, క్రైస్తవ్యంలో కోవట్లు. వీళ్ళంతా సత్యాన్ని చంపాలని ప్రారంభ కాలం నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు సత్యం చంపబడలేదంటే సత్యం కొరకు బ్రతికే మాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని తెలియాలి. వీళ్ళ పని అంతే, చెడగొట్టడమే. వీళ్ళ పని చెడగొట్టడంలో కూడా చాలా జ్ఞానం వాడతాడు. లోక సంబంధమైన ఆలోచన గలవాడు ఎప్పుడు కూడా హైప్ కోరుకుంటాడు. దైవ సంబంధి ఎప్పుడు కూడా హైప్ కోరుకోడు. ఎందుకంటే వాడికి భూమి మీద ఆయుష్ అనేది అల్పమని తెలిసినప్పుడు హైప్ ఎందుకు? ఇంకా అల్పానికి హైప్ ఇవ్వటం వేస్ట్. కూలిపోతున్న ఇంటికి రంగులేయటం ఎందుకండి లక్షలు ఖర్చు పెట్టి? పోనీ గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, ఇంకో 2 నెలల్లో ఈ బిల్డింగ్ను కూల్చేస్తాం అని. ఇప్పుడు దానికి మంచిగా లప్పం పెట్టి పెయింటింగ్ వేసి లోపల పాలసీలింగ్ చేయించి మంచి మంచి ఎలక్ట్రికల్ వైర్లు పెట్టించి గొప్ప ఫంక్షన్ చేయటం అవసరమా? 2 నెలల్లో కూలిపోతుంది, అది తెలుస్తుంది. కూలిపోతున్న దానికి రంగులేయటం ఎంత హాస్యాస్పదమో వీడి బతుకు కూడా అలాగే కనబడింది దేవుడికి. కనుక నీతి మార్గం తెలిసిన వాడే, కానీ ఏదో ఒక రోజున వాడే బయటపడతాడు. కూలిపోయే ఇంటికి రంగులు వేసే అవసరం లేదు, అది కూలిపోద్ది ఏం వేసినా.
అది మనం యజమాని ఏం కూల్చాల్సిన అవసరం లేదు. గాలివాన వచ్చినా కూలిపోద్ది అంతే. ప్రకృతి వైపరీత్యాలతో కూలిపోద్ది, లేకపోతే ప్రభుత్వమే కూల్చేసింది, లేకపోతే వాడే ముందు కూల్చుకుంటాడు, ఏదో ఒకటి. అందుకే 2 Petrus 2:21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, అనుభవం అంటే సంఘానికి వచ్చి సంఘములో ఉండి సంఘంలో గ్రహించి, ఇప్పుడు మనకు పేరు ఏది, పేరు గొప్ప ఊరు దెబ్బ, ఆ టైప్ అనమాట. చాలామందికి ఒక వ్యసనం ఉంటుందండి, ఒక పిచ్చ ఉంటుంది. ప్రతి ఓడు నన్ను చూడాలా, నన్ను గుర్తెరగాల, నాకు వందనాలు చెప్పాలా, నాకు నమస్కారం చేయాలా. ఇదేందో మరి అసలుకి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వందనాలు చెప్పలేదు, ఏమైంది? దేవుడు చెప్పాడుగా, వందనములు తెలిసిన వాడికి వందనములు చెప్పటం వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పాడుగా. అంటే దెయ్యం పట్టినవాడు ఎలా ఉంటాడో దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లు. ఆ 10 డిపార్ట్మెంట్లు ఈ శుక్రవారం మొదటి డిపార్ట్మెంట్గా దురాత్మ గురించి మాట్లాడుతున్నాం. దురాత్మ దీని మీద ఎంతమంది పనిచేస్తున్నారు, మళ్ళా 4 కేటగిరీస్, 10 శాఖలు, దాని మీద మళ్ళీ 4 men టైప్ అనమాట. పనిచేస్తూనే ఉంటారు ఇంక వాళ్ళు. అల్ప విశ్వాసిగా ఎవడైతే కనబడ్డాడో, అంటే లోక సంబంధమైనటువంటి ఆ ఫేమ్ని కోరుకుని ఎవడైతే ఉంటాడో వాడిని ఖచ్చితంగా ఆవరించి దెయ్యం. అందుట్లో ఏం మొహమాటం లేదు. అందుకే మనం దేవుని మనసు స్టార్ట్ చేసినప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాం, మన పని మనం చేసుకుంటూ శుక్రవారం ఆదివారం పిల్లలకి జ్ఞానం అందించాలి, అంతే. ఇదే ఫిక్స్ అయ్యాం, అదే నేర్పుకుంటూ వచ్చాం మనం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కొద్ది కాలం నీకు వస్తుంది ఆపర్చునిటీ, కొద్ది కాలం మరొకరికి వస్తుంది, అందరికీ వస్తుంది, ఒకేసారి రాదు. తల్లి కూడా డేక్షాలు అన్నం పెట్టేటప్పుడు అందరికి ఒకేసారి పెట్టదు, కూర్చోండి నాయన అని ఇటు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీడేమనుకోవాలి, చూసినా మా అమ్మ అటే మొదలు పెట్టింది ఎప్పుడైనా, అదేమి అది వాళ్ళది సహజంగా అట్లా పెడుతుంటాం. పోనీ ఇటు నుంచి పెడుతుంటారు, బంతిలో కూడా అంతే, అటు నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇటు కూర్చున్నాడు ఏమనుకోవాలి, అటోలంటే ఇష్టం అనుకోవాలా? కాదు, వెనక ముందు 5 నిమిషాల తేడాతో వస్తుంది అది. కనుక సంఘం, తెల్లనగా సంఘంలో కూడా అవకాశాలు అనేవి అందరికి ఒకేసారి ఎలా వస్తాయి? వచ్చినప్పుడు వస్తుంటాయి. అది మనకు వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకున్నాం అన్నది పాయింట్ అక్కడ. కనుక ఈ దురాత్మ దూరిందనుకో మనసులో ఎప్పుడు కాలుతాయి. అది ఇవాళ నాకు పాట రాలా, ఇవాళ నాకు ప్రార్థన రాలా, ఇవాళ నాకు ఫస్ట్ రాలా, ఇదే తలంపు. ఇప్పుడు పాట సహజంగా పాటలు పడతావు, అమ్మ నువ్వు బాడంటావు, నువ్వు బాడంటావు, చూసినావా నాకే రాలా ఫస్ట్ అంటే ఎట్లా? అందరికీ వస్తుంది అది. అంటే ఇది మనసు ఎప్పుడు వాక్యంలో ఉండదు. ఇంకా ఊరికే సంఘంలో ఫస్ట్ సావులో కూడా ఫస్ట్ అయితే అది దేవుడు పక్షపాతి కాడు. దైవ సంఘం అనేది పక్షపాతే కాదు. వాళ్ళ అపోస్తుల పేర్లు ఏమనగా ఫస్ట్ పేరు ఎవరిది ఉంది? పేతురుది ఉంది. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధ తక్కువ చేశాడు కదా దేవుడు. ఆడు ఎదవని తెలిసా కూడా ఆయన అపోస్తులు పెట్టాడు కదా. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురు పడిన సీమోను, మొదట అంటే మొదట అనగానే పేతురు గారు ఫస్ట్ అనే అక్కడ అది కాదు అర్థం. చెప్పుకుంటూ వస్తాడు అంతే. అక్కడ దాంట్లో ఏమీ పక్షపాతం లేదు దేవుడికి. కనుక వీడు ఎవడయ్యా అంటే నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, అంటే సంఘములో ఉండి దైవ జ్ఞానాన్ని ఉన్నవాడే దురాత్మ ఏజెంటీడు, కోవత్తు. అది ఎప్పటికైనా పట్టుకుంటాడు గూఢాచారి. రా లేదా రా ఏజెంట్ లేదండి, ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి
తొలగిపోవుట కంటే తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ. దేవుడి మాట ఏంటి? దేవుడి మాట ఏంటి? పరిశుద్ధమైన ఆజ్ఞ. దేవుడి మాట ఏంటి? బాప్తిసం అప్పుడే నీ లైఫ్ని డిసైడ్ చేస్తాడు దేవుడు. అందుకే మనం బాప్తిసం ఇచ్చేటప్పుడు అడుగుతాం, దేవుడి కొరకు నిలబడతావా? వాడికి అర్థమై సహోదప్పుడు నిలబడతా. నాకు అప్పుడే అనిపించింది నిలబడతా అన్నాడంటే నిలబడ్డేగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అన్నాడు. మనం అడుగుతుంటాం, దేవుడి కొరకు నిలబడతావా? నిలబడతావు. అప్పుడే పరీక్షలోకి వెళ్ళిపోతున్నావు. 8వ అధ్యాయం 1వ వచనం అపోస్తల కార్యాల్లో సంఘానికి మహా ఉపద్రవం కలిగింది, చల్లా చెదురైపోయారు. కానీ సువార్త మాత్రం మానలేదు. బాప్తీసం తీసుకున్నాక మనకొచ్చే దైవ పరీక్ష ఎలా ఉంటుందంటే, దురాత్మను సైతం ఎదిరించేంత గొప్పగా నీ విశ్వాసం ఉండాలి. ఎవడైతే సంఘములో ఇది కావాలని కోరుకుంటాడో వాడు ఎప్పుడూ కూడా వృద్ధిలోకి వచ్చినట్టుగా బైబిల్లో లేదు. సంఘం అంటే తల్లి అందరిని సమానంగా చూసింది. అది పక్షపాతం ఉండదు. ఒకవేళ ఉందంటే మీ అమ్మకు ఉన్నట్టే. ఏ తల్లికి బిడ్డల మీద ఉండదు పక్షపాతం. కాకపోతే చిన్నోడు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎందుకంటే వాడు అందరికంటే చిన్నగా ఉంటాడు కాబట్టి వాడు ఎక్కువగా, అంతే. ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు, అందరూ సమానంగా చూస్తుంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అనుభవపూర్వకంగా తెలుసుకొని అంటే వాక్యం విని వాక్యాన్ని గ్రహించి అప్పుడు బాప్తీసం తీసుకొని తమకు అప్పగింపబడినటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞ. సువార్త పనిలో, సువార్త వ్యాప్తిలో నిన్ను దేవుడు వాడుకోవాలంటే బాప్తీసం అప్పుడే నువ్వు బరాబర్ ఉండాలి. అంతే. చిన్న కష్టం వచ్చినా, మనకి ఏదైనా అందకపోయినా, దేవుడి మాట అనుకూలంగా లేకపోయినా నన్నే టార్గెట్ చేశాడు. నిన్ను చేయలా. పేతురులోకి దూరింది దెయ్యం, వెనక్కి తిరిగాడు, సాతానా నా వెనక నుండి ఓ. పేతురు ఏ రోజు కూడా ప్రభువా నన్ను ఎందుకు దెయ్యం అన్నావు అని అల్లా అన్నాడండి అక్కడ పేతురు గారు? ప్రభువా అది నీకు దూరమును గాక, యెరూషలేముకి వెళ్ళి పెద్దలతో పట్టబడి నేను చనిపోతా తిరిగి 3వ దినం లేస్తా అంటే ప్రభువా అది నీకు దూరమును గాక, సులువు మరణం. అప్పుడు సాతానా నా వెనకకు వెళ్ళు. పేతురులో ఉంది. పేతురుకు తెలియలా, తర్వాత తెలిసింది పేతురికి. బలహీనంగా ఉండటం వలన దురాత్మ ఆవరించింది, ప్రభువు గద్దిస్తాడు. ఎందరికో దురాత్మ పడితే తన ప్రసంగం ద్వారా పేతురు ఎల్లగొట్టాడు. ఏ పేతురికైతే దెయ్యం పట్టిందో, దెయ్యం ఆవరించిందో, ఆ పేతురు తనలో నుండి దురాత్మను పంపేంత గొప్పగా వాక్యంలో ఎదిగాడు. అంత బలవంతుడు ఎవరైనా ఉన్నారా? అంత బలవంతుడు కాబట్టి పేతురు ఏం కోరుకోలేదు కాబట్టి అంత బలంగా ఉన్నాడు. పేతురు జ్యేష్ఠత్వం నేను కోరుకోలే, పేతురు ఏది కోరుకోలే, కానీ వచ్చాడు దేవుళ్ళకి, నిలబడ్డాడు. వీళ్ళంతా సాదృశ్యం, మనకి సాదృశ్యం. అంటే ఈ రోజున వాక్యం వింటున్నా ఎంత బలహీనంగా ఉన్నామో చూడండి. ఏం ఆశించి? దురాత్మ దూరిన వాడు సత్యం దగ్గర ఉండలేడు, దురాత్మ దూరిన వాడి కాడికే పోతాడు. అది వాడితో సహవాసం చేస్తాడు. ఇక వాడేం చేస్తాడు? వచ్చే ఆదివారం విందాం. వాడు అంటాడు, వీపీ వెర్రి పుష్పంగాడు వచ్చే ఆదివారం అదే. అపోస్తులు ఎక్కడా కూడా ఏ ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎక్కడైతే పర్మిషన్ ఉందో, ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉందో అక్కడ సువార్త బోధించారు అని చెబుతున్నాడు. సరే, ఎంత నిజమో చెబుతాం. 2వ పాయింట్ కూడా చెబుతున్నాడు. కయ్యూన్ని కాపాడింది ఏబేలు రక్తం అంట. వీడి విచిత్రమైన బోధలు. మరొకటి కూడా చెబుతున్నాడు,
యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు మరణించలేదంట. పాత నిబంధనలలో ఆ యొక్క బలిపీఠము దగ్గర బలులు అర్పిస్తుంటే ఆ గొర్రెలను వాటికి సాదృశ్యంగా వచ్చాడే తప్ప నీ పాపాల కొరకు కూడా కాదన్నాడు. రెఫరెన్స్ స్పష్టంగా ఉంది, అది కూడా మీకు చెప్తా. కనుక అలాంటి వక్రీకరణ చేసేవాడితో ఒక లఫూటిగాడు సహవాసం చేశాడంటే వీడు దురాత్మ పడ్డాడని నాకు ఎప్పుడో తెలుసు. అది చెప్పం బయటికి కొన్ని విషయాలు. అదే ఎప్పుడు కూడా అమ్మగారికి ఒక మాట చెప్తుంటా, దెయ్యం పట్టినట్టు బయటపడతాం చూస్తూ ఉండని చెబుతుంటా. నేనైతే ఏమన్నా కానీ అంటే 3 నెలల జీవితం అని మనం బైబిల్ ఎన్నిసార్లు వింటుంటాం. గ్యారెంటీ లైఫ్ ఎప్పుడు పోతుందో తెలియదు, పుసుక్కుని పోతుంది. దీని కొరకు ఎందుకో ఊరికే చుట్టాలోడు పక్కోళ్ళు ఊరోళ్ళు నాను పోస్టర్ దేవుళ్ళు చూసి అన్నా బాగా కనబడుతుందన్నా ఇలాంటి బాగా ఇష్టం. ఏదో ఆశించిన వాడికి మాత్రం ఇది. ఏం ఆశించుకున్నాడు? నీకు జ్ఞానం టన్నుల కొద్ది దేవుడు ఇస్తాడు. అది తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి సత్యాన్ని కాపాడుతాను ప్రభువా అని బాప్తీసం తీసుకొని అసత్యాన్ని పెంచి పోషించేవాడితో సహవాసం చేస్తే తోలు తీస్తా అని చెప్పిన దేవుడు ఉంచుతాడా? ఒక్క మొక్క వల్ల సంఘమే ఆగమైపోద్ది. సంఘం అంటే ఇవాళది రేపటి కాదు. దేవుడు ఆయుష్ ఇస్తే ఇంకొక 40-50 ఏళ్ల పాటు సువార్త ప్రపంచం చేయవలసిన వాళ్ళం మనం. ఇలాంటి కలుపు మొక్కలు బీకైపోతే ఎట్ట పొలం ఆగమైపోదు. మనం ఏమైనా ఆశిస్తున్నావా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా చెప్తున్నాడు, అలా ఏరి పారెత్తనే ఇప్పుడు వరకు సువార్త వచ్చేసింది ఇక్కడికి. పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. అసలు తెలియకుండా ఉండడే బెస్ట్ అంట. దేవుడు అంటే, వాక్యం అంటే, సంఘం అంటే తెలియకుండా ఉంటారు చూసినా వాళ్ళే బెస్ట్ వీడికంటే. అంటే వాడికి మా అయితే బెత్తంతో కొడతాడు, వీడిని మాత్రం కుర్రు కలిసి పెడతాడు. ఏది బెస్ట్ మీరు చెప్పండి? అంటే ఇంత దుర్మార్గుడు సంఘములో ఉంటాడని చెబుతున్నాడు దేవుడు. వీడు సంఘ బిడ్డలతో వీడు మాట్లాడే ప్రతి మాట కూడా వాక్య వ్యతిరేకంగానే ఉంటుంది. కనుక ఇలాంటి వాడితో చాలా జాగ్రత్త దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. వాక్యానికి అంటే సత్యానికి దూరంగా వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పనా? యోబు గ్రంథము 5:14 పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడవనాటట్లు మధ్యాహ్న కాలమున వారు తడవలాడుదురు. అని అర్థం ఏంటి? ఇక పిచ్చకపోద్ది అంతే. ఇక వాడి దెయ్యం దాని ఇష్టం. ఇక వాడిలో ఉక్రోషాన్ని, రోషాన్ని, తలంపుల్ని రుబ్బురాలేసి రుబ్బుతా ఉంటుంది. ఇక మామూలు ఉండదు ఇంకోటి పరిస్థితి. కనుక జ్ఞానం ఉండదు. ఇక జ్ఞానం లేని వాడు ఎలా ఉంటాడు అంటే పట్టపగలే చీకట్లో ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటున్నాడు. పగలే ఇప్పుడు చీకట్లో ఉన్నాం అనుకోండి, ఎదుటి నవ్వాడు అనుకో, మనకి ఏమర్థమైంది? ఆ పళ్ళు కనబడితే తప్ప అర్థం కాదు. వాడు నవ్వాడో కోపంగా చూస్తున్నాడో అంటే ఏం కనపడం. ఇంకా పగటి వేళ అంటే క్లియర్ కట్గా ఉంటుంది. కానీ వీడికి మొత్తం కంప్లీట్గా దెయ్యం ఆవరించింది. కనుక వీడి పగలు కూడా మబ్బుగాళ్ళలాగా, రాత్రి అయితే మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటాడు వీడు. అంటే రెండవ కోణం. రాత్రి ఒకడు తడవలాడినట్లు మధ్యాహ్న కాలమున వారు తడవలాడుదురు. పగలే అంతకాలం అంతే. మధ్యాహ్నం కాలమున ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇక ఎవడు? దురాత్మ ఆవరించిన వాడు. అంటే ఇక ముఖంలో చిరునవ్వు ఉండదు. ఎప్పుడు చూసినా ఇంతలా ఉంటుంది ముఖం. అది ముఖం మార్చుకునేవాడిని ఎవరితో పోల్చాడు దేవుడు? మూర్ఖుడు. అదే కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దెయ్యం ఆవరించిన వాడి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుంది. చీకటి, పగటి, అంధకారం అంటే చీకటి. ఇక వాడిలో వెలుగుండదు.
వాక్యం దగ్గర ఉండడం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం? దురాత్మ. దురాత్మ అంటే వాడి లోపల ఇంటర్నల్గా వాడికి ఇంత ఉంది అని వాక్యం చెబుతుంది. కానీ ఎవడైనా నాకు దెయ్యం పట్టిందని, నాలో ఇలా ఉన్నదని ఒప్పుకుంటాడా? అసలు నాకు వాక్యం రాదని పాస్టర్ ఒప్పుకోడు. ఇక వీపీ లాంటి కాడైతే మరి టూ మచ్గా వక్రీకరిస్తుంటాడు. ఎంత తెక్కలోడైనా కయ్యూని ఏబేల్ రక్తం ఎలా అసలు రక్తానికి కాపాడే శక్తి ఉందా అండి? రక్తం అంటే ప్రాణం అండి. రక్తం కారిపోతే ప్రాణం పోద్ది. అందుకనే ఎప్పుడైనా గాయమైనప్పుడు చుట్టేస్తారు ఫస్ట్. ఆ వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఉన్నాయి కనుక తొందరగా గడ్డగట్టిద్ది. అది ఆ బ్లడ్ పోకుండా గుడ్డ చూడతారు. అది ఈడేంటండి ఏబేల్ రక్తము కయ్యూని కాపాడుతుంది అంటాడు. ఇలాంటితో సహవాసం ఏంటిరా నా తెలియకడుతున్నా. అరే అరటిపండు వీడు సుత్తివేలికి ఎక్కువ, సుత్తీరభద్రాలకు తక్కువ. అది ఇంత వక్రీకరణ జరిగే వాడితో సహవాసం ఏంటంటే తెలుసు. మళ్ళీ వారు నీతి మార్గమును అరువుపూర్వకంగా తెలుసుకొని, అంటే వాక్యం విని, వాక్యములో ఉండి, వాక్యం ఆలోచన ఉండి, వాక్యంలో పార్టిసిపేట్ చేసి సత్యం అంటే ఏంటో మొత్తం తెలిసిన వాడిని కూడా లోకాన్ని ఆశించాడు కాబట్టి టార్గెట్ చేసింది. అంటే ఎవరికి లాస్ అండి? ఇప్పుడు నాలో వాక్యం ఉంది. ప్రపంచంలో ఏ దేశం నుండైనా ఎవడైనా వచ్చి నాలో ఉన్న జ్ఞానం తీసుకెళ్తాడా? దొంగతనం కొంపకెత్తాడేమో తప్ప ఒంట్లో ఉన్న జ్ఞానానికి వేయలేడు. తలంపులో ఉన్న జ్ఞానాన్ని ఎవడో దొంగిలించలేడు. అందుకే దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటురా అని చెప్పాడు. ఎవడో దొంగిలించలేనిది జ్ఞానం. ఎవడైనా దొంగిలించగలిగేది లోక సంబంధంగా ఏదైనా. ఇది సంపాదించరా అంటే దేవుడు నాకు అది ఇచ్చిండు, ఇది ఇచ్చిందంటే అసలు జ్ఞానం కదా దేవుడు ఇచ్చిందే. జ్ఞానం కదా, అది కూడా లేకుండా చేసిందనమాట. లేకుండా చేసిందా? చేసింది. కాబట్టి వాడి జీవితం కంప్లీట్గా అంధకారమే. ఇక వాడు ఎక్కడ తిరుగుతాడో, ఏం చేస్తాడో, వాడు దెయ్యపు కార్యక్రమాలు ఏంటో ఘోరం. అది చూడటం కంటే ఆ తీసిపడేయటం బెస్ట్ అన్నట్టుగా ఉంటుంది మనకి. ఎందుకంటే క్యాన్సరే. ఎక్కడో వేలు కుట్టి తోట నరికేస్తాడు డాక్టర్. ఎందుకు? అది ఎప్పటికైనా పాకిద్ది అక్కడికి. ప్రమాదం. కనుక సంఘం అంటే ఇది ఇవాళది కాదులేండి. ప్రారంభం నుంచి ఇర్మియా గారికి, యెషయా గారికి, యోబు గారికి, మన పితరులకి ప్రారంభ శతాబ్దములో సువార్త వ్యాప్తిలో కూడా ఇలాంటి దురాత్మ పట్టిన వాళ్ళు చాలామంది ఎదురయ్యారు. కానీ వాళ్ళు తొక్కేశారు అంతే. పౌలు గారు అతని నిర్దాక్షిణ్యంగా పీకేశాడు. అలా పేగబట్టే ఈ రోజున వాస్తవం బతికింది. బ్రతిమలాడి బోధ చేసామనుకో నెత్తిమే డ్యాన్స్ చేస్తాడు. పీకి తొక్కి పడేసామనుకో జీవితం మురిగిపోద్ది అంతే. వాక్యం కొరకు బ్రతికిన వాడు మనకెందుకండి అసలు? ఎవడైనా కానీ సువార్తని గ్రహించిన వాడు, వాక్యంలో లేనివాడు, లోక సంబంధంగా ఊరికి మెడలు కోరుకునేవాడు మనకెందుకు? ఇంత వాక్యం చెప్పి నేనే అసలు ఏం కోరుకోను. అది మీకు కూడా తెలుసు. ఎందుకు? దేవుడికి ఘనత రావాలి అంతే, మనకు అవసరం లేదు. పద్మవిభూషణ్ అందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ చిన్నది బొమ్మ ఎత్తారు, ఇంట్లో ఉంటుంది పద్మవిభూషణ్ అంటే ఊరికి మెడలో వేసుకొని కంఠాభూషణం ధరించుకొని నేను పద్మవిభూషణ్ణి అని తిరగాల ఏంటి? దానివల్ల ఉపయోగం లేదు. పోనీ ఏమైనా కాపాడిద్దా? పోనీ ఏమైనా తెచ్చిపెట్టిద్దా అంటే ఏమీ లేదు. అదే దేవుడి దగ్గర అంత గొప్పగా తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. కనుక దేవుడి దగ్గర మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలి. అందుకే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను వీళ్ళే దొబ్బేశారు. అది ప్రభా మమ్మల్ని సువార్తలు వాడుకో ప్రభు వాడుకోవట్లా. సాక్షాత్తు దెయ్యం వాడుకుంటుంది కాబట్టి దెయ్యం గారితో సహవాసం చేస్తున్నాం. వాక్యం వక్రీకరించే వాడితో సహవాసం చేశామని అంటే అర్థం ఏంటి? సత్యాన్ని సమాధి చేసిన వాడితో సహవాసం చేసామని అర్థం ఏంటి? వాక్య సహకారివే. అందుకే బైబిల్ రాదండి ఎవడ. అంత జ్ఞానం దేవుడు ఇవ్వడు కూడా.
ఎవడు ఇస్తారా? ఎవడు? దేవుడు. మనం చెప్పుకోవటమే అంతే. నేను సువార్తలో ఉన్నా, నువ్వు సువార్తలో లేవు, సువార్తని చంపేవాడితో సహవాసంలో ఉన్నావు. అది కనుక అంధకారం అంటే అర్థం ఏంటి? అయోమయం, ఇంకా చీకటిమయం. వీడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఈవి సత్యనారాయణ సినిమాలో ఐరన్ లెగ్ గట్టేమో అనమాట. ఆత్మ లాగమైపోతుంది అంతే. కాబట్టి దేవుడు ఇలాంటి వాడుకోడు, దెయ్యమే బాగా వాడుకుంటుంది. ఎవరితో? ఆ దెయ్యానికి అప్పటికే ఏజెంట్గా ఉన్నాడు చూసినా వాడితో వాడుకుంటుంది. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు ఎంతమంది కలిసినా వాక్యాన్ని వెంట్రుక వాసి కూడా కదిలించలేరు, సత్యాన్ని మీరు సమాధి చేయలేరు. చూస్తావా మాట 21:30 సామెతలో, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన నిలవదు. యెహోవాకు విరోధమైన, అది జ్ఞానమైన వివేచనైన ఆలోచనైనా నిలవదు. యెహోవాకు విరోధమైనది జ్ఞానం ఉంటుందా? ఎందుకు ఉండదు? సాగు తెలివితేటలు అంటుంది దాన్ని. వివేచన ఉంటుందా? ఎందుకు ఉండదు? పొలైట్నెస్. ఆలోచన ఉంటుందా? ఎందుకు ఉండదు? థింకింగ్. మనం అట్ట చేద్దాం, అట్ట పెడదాం. నువ్వు ఎట్ట పెట్టినా వెంట్రుక కూడా కదలదాం. సత్యాన్ని సమాధి చేయలేరు. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడేది ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్లో ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కడు చూసినా చాలు కదా, వాడు ఆలోచిస్తాడు కదా. ఒక ఆత్మ కొరకే లక్షల్లో యూస్ అవసరం లేదు. ఒకడు గ్రహించి అద్భుతమైన ఆలోచన అంటే చాలు, సంతోషం. ఒక వీడియోకి ఒక మనసు మారినా చాలు, సంతోషం. అది దేవుడు అదే కోరుకున్నాడు. కనుక యెహోవాకు విరోధమైన జ్ఞానం ఉన్నది యెహోవాకు, విరోధమైన వివేచన ఉన్నది యెహోవాకు, విరోధమైన ఆలోచన కూడా ఉంది యెహోవాకు. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని చంపటంలో కుయుక్తి గల ఆలోచన వీళ్ళందరూ చేస్తుంటారు. దురాత్మ చూసారా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయిందో. విరోధమైన జ్ఞానం అంటే వాక్యాన్ని తీసుకుని వక్రీకరించాలా. విరోధమైన వివేచన, ఆ వాక్యాన్ని తీసుకొని తాత్పర్యాన్ని, భావాన్ని వక్రీకరించాలా. ఆ వాక్యాన్ని తీసుకొని ఎదుటివాడే ఆలోచన జరపాలా. ఇగో ఇలాగే బీపీ గాడు అదే ప్రజెంట్ వాడినే వాడుకుంటుంది. వీడు స్వస్థతల మీద మాత్రం బాగా మాట్లాడతాడు. దమ్ముంటే నా చెయ్యి బాగు చేయమని, నా ఏలు బాగు చేయమని. ఒరే తెంగరోడానికి ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, స్వస్థత అంటే కనబడి జరిగేది మాత్రమే కాదురా, ఇన్విజిబుల్, కనబడింది కూడా జరిగే ఒక క్రియ ఉంటుంది, అది స్వస్థత. కనబడేదంటే అర్థం ఏంటి? శరీరపరంగా ఉండేది స్వస్థత, శరీరపరంగా జరిగేది స్వస్థత. ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు దేవుడు స్వస్థత ఇవ్వలేదన్నా అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఫెయిల్ అయింది క్రైస్తవ్యం, కానీ స్వస్థత ఫెయిల్ అవ్వాల. స్వస్థత ఎప్పుడు ఫెయిల్ అవ్వాల క్రైస్తవ్యంలో? మనం ఫస్ట్ నుంచి అదే చెప్తాం. ఎక్స్ప్లెనేషను, జ్వరం జరిగిందా అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళకు, దేవుడిని కాపాడతాడు, తప్పు. జ్వరం జరిగిందా, కాపాడితే ప్రార్థన చేయించుకో, హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకో, ఇది రైట్. అప్పుడు రెండు ఎందుకు? ఒకటే అంటే సరిపోతుంది కదా. అన్నం తిన్నావు, మరి నీళ్ళు ఎందుకు? ఒకటే సరిపోతుంది కదా. ట్యాబ్లెట్ వేసుకున్నావు, నీళ్ళు తాగటం ఎందుకు? ఒకటే సరిపోతుంది కదా. దేనికైనా సపోర్ట్నెస్ ఉండాలి. ఒకటి ముందుకు వస్తే మరొకటి కోఆర్డినేట్ చేస్తుంది. ఇది దేవుడు పెట్టిన ధర్మం అది. కనుక శరీర బలహీనత కొరకు ఏదైనా వస్తే దేవుడు ఆనాడే చెప్పాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా అవ్వచ్చు, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో తిమోతి చెప్పాడు. కనుక ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పు కాదు, పాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పైంది. ఇప్పుడు దాని మీద కూడా ఎడుతుంటాడు వీడు. నా ఏలు పోయింది ఏలి, నా కాలు పోయింది కాలి, ఏలు కాలికి ఇస్తారా నువ్వు కావాలి పోగొట్టుకొని. అంటే ఇప్పుడు ఏలిత్తి సేవ చేస్తావా, కాలిత్తి సేవ చేస్తావా? నమ్మవా? సేవ చేయటానికి, దేవుళ్ళో ఉండటానికి ఏలే ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలే రావాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మకు స్వస్థత ఇది చెప్పడం ఫెయిల్ అయింది. వీడికి
పాయసం అయిపోయింది. నాకేస్తుంటుంది ఇప్పుడు. దాని మీద ఈజీగా ఇవ్వడని చెప్తాడు స్వామి, ఎందుకంటే జరగవు కాబట్టి. అది నాకు నీ వెంట్రుకలు పోయినాయి, ప్రార్థన చేసి వెంట్రుకలు వస్తే ఒకడు అంటాడు, ఎందుకు వస్తేరా? అదేమంటే సంసోనికి వచ్చింది అంటాడు. సంసోనికి రావడానికి దీనికి సంబంధం? సంసోనికి బలం వెంట్రుకలో ఉంది, వాళ్ళు గుండు చేశారు. గుండు చేస్తే రావా వెంట్రుకలు? వస్తాయి. దానికి దీనికి సంబంధం? బట్టతల అంటే జీన్స్ అవి పోతాయి. గుండు చేయడానికి బట్టతలకి తేడా లేకుండా వీడు వాక్యం చెబుతాడు, వీడికి దొరుకుతాడు. ఇప్పుడు వీడు వాడేసుకుంటాడు. ఇప్పుడు మనమేమనుకుంటాం, అబ్బా ఎంత వాస్తవం చెప్పిండో అంటాం మనం. లేదు, వాడు చెప్పింది దేవునికి విరోధమైన జ్ఞానపు మాటలు. అది దేవుడికి విరోధమైన వివేచన మనసు, దేవుడికి విరోధమైన ఆలోచన చేసిన చెప్పాడు. అక్కడ నిజమే అనిపిస్తుంది కానీ పచ్చబద్ధం. కనుక వాడు చేసింది రాంగు, అది సరిచేయవలసిన వాడు జాగ్రత్త తీసుకోకుండా చెప్పేది కూడా రాంగే. కాబట్టి స్వస్థత అని చెప్పిన వాడు రాంగే, దాని మీద వాక్యం చెప్పే నీలాంటి వాడు కూడా రాంగే. స్వస్థత అంటే కనిపించనిది, కనిపించేది ఉంది, కనిపించింది కూడా ఉంది. కనిపించేది మనకు కనబడుతుంది, కనిపించింది వాక్యం దగ్గరకు వస్తే కనబడుతుంది. ఒక మంచి తలంపు స్వస్థత బుద్ధి అంటుంది దాన్ని. అది కనబడుతుందా? అదే కనపడాలి అక్కడ. కాబట్టి సువార్త పనిలో సహకారం అంటే అందరూ వాస్తవం తీసుకెళ్లేవాడైతే కాదు. వీడు అసలుకే కాదు. వాక్యాన్ని వక్రీకరించే వాడి బొమ్మ వీడు చూసిందంటే, వాడు బొమ్మకాడు వీడు ఉండంటే వీడు కూడా బొచ్చుగాడే. అది కాబట్టి జాగ్రత్త. ఎలాంటి వాడితో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అసలు ఈయన దగ్గర కూడా రానివ్వకూడదు, వీడు వాస్తవం కూడా దగ్గర రాకూడదు. లేకపోతే మనలో ఉన్న విశ్వాసం అర్థమైపోద్ది. అందుకే దేవుడు చెబుతున్నాడు, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినదు నిలవద్దు. అంటే నిలవంది మనకి మన దగ్గర ఎందుకు? దేవుడికి విరోధమైన తలంపు మన దగ్గర ఎందుకు? తీసేయాల్సిందే. కనుక దురాత్మ ఆవరించిందని వాక్యాన్ని బట్టి ప్రవర్తన బట్టి చెప్పొచ్చు. వాక్యం వస్తుంటే లారెన్స్ గారి సినిమాలో కనుక లెక్కగా అర్థం చూసినా ఫేస్ అట్ట మాడిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక వాక్యం గ్రహించే మనసు ఉంటుంది, ఇంకా కంప్లీట్గా వాక్యానికి దూరంగా ఉంటుంది మనసు. అప్పుడు సాతాను చేతిలో కీలుబొమ్మ అవుతాడు. కీలుబొమ్మ అయినవాడు పగ పెంచుకుంటాడు. పగ పెంచుకున్నవాడు వాక్యాన్ని చంపేవాడితో చేతులు కలుపుతాడు. ఎప్పటికైనా నిన్ను రా పట్టుకుంటుంది. అదే డిపార్ట్మెంట్ ఉంది కదా మనకి, సీక్రెట్ ఏజెంట్. కాబట్టి వీడి విశ్వాసంతో ప్రేమగా నటిస్తాడు, లేకపోతే అట్టంటాడు ఇట్టంటాడు. అది దూరం మాత్రం వాక్యం దూరం చేస్తాడు. కాబట్టి వీడితో జాగ్రత్త అని దేవుడు ఎంత బాగా చెబుతున్నాడు చూడండి మీరు. లాస్ట్ మాట 54:17 యెషయా గ్రంథము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. న్యాయ విమర్శలో అంటే వాక్యం వస్తున్నప్పుడు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి, వాక్య విరుద్ధమైన ఆలోచనతో ముందుకెళ్ళే ప్రతి వాడికి నీవు నేరస్థాపన చేస్తున్నావు. నువ్వు నేరస్తుడిగా వాడిని వాక్యంతో ఎంచుతున్నావు. అంటే వాక్యాన్ని చంపి అసత్యాన్ని వాక్యమని నమ్మి వాడితో కలిసి నువ్వు వెళ్తున్నవే, అది దోషం. నీ మీద ఆరోపణ జరుగుతుంది. దేవుడు నేరస్థాపన చేస్తున్నాడు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. సంఘములో కాపరి నోట వచ్చే వాక్యం నేనే ఇస్తున్నా. ఇది వారి స్వాస్థ్యము, ఇది నేను వారికి ఇచ్చినటువంటి సంపద. అంటే వాక్యం అనేది కాపరికి దేవుడిచ్చిన సంపద అయితే ఆ సంపదని పిల్లలకి పంచే పనిలో
సమానంగా తినవలసినటువంటి పిల్లలు దురాత్మ ఆవరించిన ఆలోచన కలిగి ఉన్నవాడు వాడు తినక మిగతా వారిని కూడా తిన్నీయక చేస్తున్నాడని వాడి మీద నేరస్థాపన జరుగుతుంది, వాడి మీద ఎంక్వైరీ జరుగుతుంది. అలాంటోడితో దూరంగా ఎంత ఉంటే అంత మంచిది, లేకపోతే నువ్వు కూడా పాలి భాగస్తుడివే అని నిన్ను కూడా అక్యూజ్డ్గా ముద్దాయిగా ఎంచటం జరుగుతుంది. నీకు సంబంధం లేకపోయినా నిన్ను దేవుడు ముద్దాయిగానే పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి ఇలాంటి దురాత్మ నిండిన వాడితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కనుక వీడి పతనం వాడి ఇంటి నుంచే ప్రారంభమైంది. ఇక ఏ రేంజ్లో ఉంటుందో చూడొచ్చుగా. అది యోధ ఎంతకాలం కొనసాగించాడు, చూశాడు అంతే. దెయ్యం ఎప్పుడు దాకా వాడిని చంపినాక దెయ్యం వదిలిందండి. ఆడు వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని వాడు చస్తే తప్ప వాడిని వదల. దురాత్మ కూడా అంతే, ఒక్కసారి పట్టిందంటే ఆడిని భూమి మీద నుంచి వాడంతా కూడా చచ్చిపోయేటట్టు చేసేంత వరకు అది వాడిని వదలదు. అంటే దురాత్మ ఏంటంటే వాడంతటకు వాడే వాక్యానికి దూరం అవ్వటం, అంటే వాడంతటికి వాడే చేతులారా సావుని కొని తెచ్చుకున్నాడు, వాడు సచ్చేదాకా వాడిని వదలదు. ఇది 10 డిపార్ట్మెంట్లో మొదటి డిపార్ట్మెంట్ యొక్క పని. దెయ్యానికి చంపే హక్కు లేదు, కానీ వాడంతటకు వాడే చచ్చిపోయేటట్టుగా అది ప్రేరేపించగలదు. వాక్యానికి దూరం చేస్తుంది, వాడిష్టమేగా. కాబట్టి ఈ క్యాడర్స్ మొత్తం ఇలాగే పనిచేస్తుంటాయి. అందుకే మీరు చూడండి, చాలామంది దేవుళ్ళకి బలంగా వచ్చేట్టు కనపడతారు, కానీ నిలబడరు. యేసుక్రీస్తు వారి దగ్గరికి 70 మంది వచ్చారు, ప్రభువా నీ వెంటే మేము ప్రాణం అని. ఆయన చెబుతుంటే అబ్బో ఎవడు తీసుకుంటాడు, వీటిని ఎవడు సహించగలడు, వీటిని ఎవడు వినగలడు అని ఒకేసారి 58 మంది వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు అడిగారు, ఏం నాయన మరి ఇలాగే ఉంటుంది నా మాట, వాక్యం ఇలాగే చెప్తాను, మీరు కూడా వెళ్తారా? అప్పుడు పేతురు వారు అన్నమాట, ప్రభా నీవే నిత్య జీవం గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం. ఎంత గొప్ప మంచి భరోసా. అంటే చెత్తంతా పోయింది, నిలబడ్డవారు మాత్రం ప్రపంచానికి దిక్కయ్యారు. అంతే, ఎప్పుడైనా సరే మనం నిలబడ్డామంటే ప్రపంచానికి మనమే దిక్కుగా ఉంటాం. గుంపులో గోవిందం అనుకో, వాడికి బాధ్యతలు ఉండవు, వారం ద్రాక్షరసం ఉండదు, వాడు నోరు తెరిచి సంఘంలో పాట పాడడు, వాడికి ఏదైనా అయితే ఫోన్ చేస్తే కాపర్ రాడు, వాడు ఊరికి పోవాలా, తెర ముందులాగా చూడాలా, అబ్బా కలికి బాగుంది అనుకోవాలా, రావాలా, అంతేగా. అలాంటి బతకటం కంటే ఆడంతలకు ఆడే చచ్చిపోయినట్టుగా అది ప్రేరేపించటం అన్నది ఎంత నిజం అంత నిజం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి డిపార్ట్మెంట్ చాలా డేంజర్ డిపార్ట్మెంట్. దానికి అవకాశం ఇస్తే వాక్యానికి దూరమే. కాబట్టి దురాత్మ అనేది ఖచ్చితంగా వాడి ప్రాణం వాడు తీసుకునేంత వరకు వదిలే ప్రసక్తే చేయదు. ఇంత బలంగా పనిచేస్తుంది. ఇంకా 9 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మరి అవి ఏ రకంగా పనిచేస్తున్నాయో. మళ్ళీ ఈ 10 మీద 4 ఇంకా పనిచేస్తున్నారు. మానిటర్ ఒక గ్రూప్ చేసి ఫోర్మెన్ టైప్ అనమాట. ఈ 10 గ్రూపులు ఎవరిని ఎడమర్చి, ఎరా ఎంతవరకు వచ్చింది టార్గెట్, ఈ నెల ఎంతమంది పట్టావు, అయ్యా పలానా సంఘం నుంచి ఒకటి పట్టుకొచ్చా, వెరీ గుడ్, వీడికి సన్మానం చేద్దాం, అంతే. అయ్యా చాలా మట్టి ప్రయత్నం చేసేవాడు మనం దొరికాడయ్యా, పట్టుకొచ్చేవాడిని, వెరీ గుడ్, నీ ఓర్పుకి నీ యొక్క కష్టానికి నీకు దెయ్యవరాజు గారి దగ్గర మంచి దండేద్దాం, అది. కాబట్టి టార్గెట్ అయ్యావంటే ఖచ్చితంగా దులిపేస్తంతే. అంటే ప్రతి సంఘం మీద దృష్టి పెట్టింది అది. ఎవడు దొరుకుతుడా, వీడు వాక్యం విన్నాడు, వీడు వెళ్తున్నాడు, ఇంటికి వెళ్ళి ఏం ఆలోచిస్తాడు, ఇవాళ అన్న నాకు పార్టీలా, నా మీద ప్రేమ తగ్గింది, నాకు శాల్వా కప్పలా, లేకపోతే నాకు
ఫస్ట్ ప్రసంగం ఇలా. ఇలాంటి మనసు ఉందా? అయితే తలంపు పుట్టించేద్దాం ఇప్పుడు మనం. అది ఆ తలంపు సంఘాలు వృద్ధి ఎత్తడం అంతే. ఇంకా ఇక్కడ ఎవరికిస్తే ఏమైందిరా? తల్లి ముద్ద పెట్టిద్ది, 5 బిడ్డలు ఒకసారి నోట దోసిద్దా? ఇట్రామ్మా ఇట్ట పెట్టిద్ది, ఇట్రామ్మని పెట్టిద్ది. గోరుముద్దులు వినిపిస్తుంది అనుకుందాం కొద్దిసేపు. తల్లి 4 బిడ్డలు ఉన్నారు, తల్లికి 4 కూర్చున్నారు. ఒక 2 చేతులతో పెట్టినా ఇద్దరికే పెట్టిద్ది. మరి ఒక ఇతర సంగతి ఏంది? తల్లి ఉద్దేశం అది కాదు. పెట్లు కూర్చున్నాక కలిపి ఒకసారి మధ్యడికి పెట్టిద్ది, ఒకసారి పక్కడికి పెట్టిద్ది, ఒకసారి లాస్ట్డికి పెట్టిద్ది, ఒకసారి వీరికి పెట్టిద్ది. వీళ్ళ 4 కూడా ఏమనుకోవాలంటే ఆ తర్వాత మా అమ్మ నాకు పెట్టిద్ది అనుకోవాలి తప్ప ఆడికి పెట్టడం ఏంటి మా అమ్మ పాయసం వండి ఫస్ట్ అంటే అట్ట. ఇదిగో ఎలాంటి తుచ్చమైన బుద్ధి గలవాడు ఎవడైనా సంఘములో ఉండడు, దేవుని మనసులో అస్సలకే ఉండరు. దేవుని మనసు అంటే వేరే వేతకి నిలువెత్తు నిదర్శనం. అదే వీఆర్ నాట్ బిజినెస్ మ్యాన్. ప్రపంచానికి జ్ఞానం చెప్పడానికి మాత్రమే సేవ. ఆ తర్వాత మా డ్యూటీ మాదే, మా పని మాదే. అది దీన్ని చంపేవాడిని వదలం, చెత్తను అస్సలుగా ఉంచాం. అదే 1.5 మీటర్ బాధ్యత తొక్కితే భూమిలోకి మురిగి చచ్చిపైకి రావాలి. కాబట్టి ఏరి వేయటంలో మాత్రం మనం కింగులం. మనకి ఎంతమంది అండి పిల్లలు అసలు వాట్సాప్లో అన్నా ఎంత మంచి ఆలోచన, ఒక్కటి చాలు. ఒక్క ప్రసంగానికి ఎక్కడో ఉన్నవాడు ఒక్కటి చాలండి కామెంట్, మంచి ఆనందాన్ని ఇచ్చింది నాకైతే. కాబట్టి ఏమి ఆశించకుండా భూమి మీద సేవ చేసే సంఘంగా దేవుని మనసు ఉండాలి. ఇది కాన్సెప్ట్. కాబట్టి వాళ్ళు ఏం చెప్పామయ్యా అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్లో లొసుగులు చెప్పాం, దురాత్మ శాఖ అది. నెక్స్ట్ రెండోది వచ్చే శుక్రవారం 2వ వాడు బయలుదేరుతాడు. ఇక ఆదివారం వీడి చేతిలో బలైన వాడు ఎలా మాట్లాడతాడో చెబుతాం, ఎలాంటి వాడికి ఎలాంటి వాడు సాయం చేస్తాడో మళ్ళీ చెబుతాం. కాబట్టి లంగాలు కలిస్తే లవంగాలే అవరు, లంగాలే అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. లంగాలు కలిస్తే లవంగా అవ్వదు, లంగానే అవుద్ది. కాబట్టి ఇలాంటి వాడు ఎందరు వచ్చినా దేవుని మనస్సు నుండి అంటే సత్య సంబంధమైన వాక్యం నుండి ఎవడు కూడా ఏమీ కదిలించలేడు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లు ఉంటే ఆ 10 డిపార్ట్మెంటుల్లో 10 డిపార్ట్మెంటులపై 4 మానిటర్ చేస్తుంటే ఆ 10 డిపార్ట్మెంట్లో మొదటి డిపార్ట్మెంట్గా ఈ రోజున దురాత్మ గురించి మనం మాట్లాడాం. వీడి ఆలోచన ఏంటో, వీడి ఉద్దేశం ఏంటో, వీడు బయటికి కనపడ్డావు మొత్తం ఇంటర్నల్లే వీడంతా. అది బయటకు కనపడ్డా. ఇంకా ఎప్పుడు కనపడతాడు? బుద్ధిపూర్వకంగా బయటపడతాడు. అది అప్పుడు అటు తెలిసిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ శుక్రవారం రోజున మనం డిపార్ట్మెంట్ నెంబర్ 1 దురాత్మ యొక్క శాఖ విధులు, వాడి యొక్క పనులు, పద్ధతులు, మోసపూరితమైన ఆలోచన గురించి మాట్లాడాము. శుక్రవారం వచ్చే ఆదివారం క్రైస్తవ సమాజంలో చీడపురుగు వీపీ గాడి గురించే. ఆ వీపీ గాడికి వీపీ గాడు మళ్ళీ సమాసం. ఈ వీపీ గాడిని కూడా వేసేస్తాం రేపు. వచ్చే శుక్రవారం 2వ డిపార్ట్మెంట్. అది మళ్ళీ పై వచ్చే ఆదివారం మళ్ళీ వాడే దొరికిండు. అసలు కయ్యూని కాపాడటం ఏంట్రా? ఏబిఎల్ రక్తం మరి కాస్త కూస్తూ వాక్యం వచ్చేవాడు ఎప్పుడు అలా చెప్పడరా? యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించలేదంట. అసలు వాడు చెప్పడం చూడండి, ధర్మశాస్త్రంలో నిధులు ఉన్నాయి, అవి జరుగుతున్నాయి, అవి రూపుమాపడం కొరకు ఆ రూపకలంకారంగా వచ్చాడే తప్ప అది వదున్నాడు. నేను రెఫరెన్స్ చూపిస్తాను, డైరెక్ట్ రెఫరెన్స్. ఏమెత్తారండి? సరే, కాబట్టి ఈ లఫుట్ బ్యాచ్ని ఇలా మనకు చెప్పకపోతే అబ్బో వీళ్ళు రెచ్చిపోతారు రే. కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళు చూసినా ఈ దురాత్మ పట్టినోడు వీడు ఏ సంఘంలో ఉన్న సంఘం ఆగవేనండి. అది వీడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం. ఇంకా కాబట్టి ఫస్ట్ ఇటు కుటుంబం ఆగమైపోయింది, అది వేరే విషయం. ఇక వీడు అడుగు పెడతాడు కదా, ఇక అంతే. ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొలాప్సే. బెడ్డొచ్చినా గొడ్డొచ్చిన సామెత. దెయ్యాన్ని ఎవడు ఇంట్లో పెట్టుకోడు. ఒరే కాపర్లు జాగ్రత్త,
చాలామంది దెయ్యాలు బట్టి తిరుగుతున్నారు పిశాచుల్లాగా. ఏది దెయ్యమో ఏది మంచిత్వమో చూడండి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు మనం ఆలోచించాం, అదే దురాత్మ. వచ్చే శుక్రవారం మరొక డిపార్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం, ప్రార్థించుకుందాం.